నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గోదావరి కని ఆర్జీ1 కమ్యూనిటీ హాల్లో రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మల్లికార్జున ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావటం పట్ల హర్షం వ్యక్తం మృగశిర కార్తీ సందర్భంగా ఆదివారం ఆయుర్వేద డాక్టర్ పరశురాములు ఆధ్వర్యంలో చేపల మందు పంపిణీ కార్మిక ఉద్యమాలను మరింతగా బలోపేతం చేద్దాం యూసీఐ పెద్దపల్లి జిల్లా మహాసభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం పిలుపు అగ్రి గ్రీన్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ పల్లి రాజు పటేల్ కు దక్కిన అరుదైన గౌరవం పాలకుర్తి మండలంలోని ఈసాల తక్కలపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మరియు వారి సతీమణి మక్కాన్ సింగ్ సేవా సమితి చైర్మన్ మనాలి ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై తమ ప్రేమాభిమానాలను వ్యక్తం చేశారు. అంబేద్కర్ యోజన సంఘం గ్రామ పెద్దలు మహిళా సంఘాల సభ్యులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈసాల తకల్లపల్లి గ్రామ అభివృద్ధికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హామీ ఇచ్చారు. కార్యక్రమం అనంతరం గ్రామ ప్రజలతో వారిద్దరు భేటీ అయి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డిగా ఉండి బీసీ బహుజనులను ఒక్కటి చేయాలనక సంకల్పంతో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కుల ఎస్సీ వర్గీకరణ చేసి ఈ రోజు కేబినెట్ లో కూడా మాలా మాదిగకు సమానంగా అవకాశం కల్పించి ఎలా జై భీమ్ సంబంధించిన అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి దారి చూపే ప్రయత్నం పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం ఖమ్మంపల్లికి చెందిన బొల్లంపల్లి సంతోష్ అనే సోషల్ మీడియా బాధ్యునిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు కత్తులు కర్రలతో దాడి చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. నిన్న రాత్రి మంథనిలో తనపై దాడి చేయగా గోదావరి కని ప్రభుత్వ ఆసుపత్రిలో సంతోష్ చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మంథని నియోజకవర్గంలో అవినీతి అక్రమాలను బయటకు తీసేందుకు ప్రయత్నం చేస్తున్న క్రమంలో తనపై కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు మంత్రి శ్రీధర్ బాబు అతని తమ్ముడు సీను బాబు అనుచరులు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో ఇటీవల అక్రమ ఇసుక దందాలపై అవినీతిని బయటపెడితే తనపై కక్ష పెంచుకున్న వ్యక్తులు విచక్షణ రహితంగా దాడి చేశారన్నారు. అంతేకాకుండా గత కొంతకాలం నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు వాళ్లకు తొత్తులుగా ఉన్న పోలీసు అధికారులు సైతం తనను బ్లాక్ మెయిల్ కు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనతో పాటు తనకు సంబంధించిన వ్యక్తులపై కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. తనకు భవిష్యత్తులో ఎలాంటి ప్రాణాపాయ స్థితి వచ్చినా కాంగ్రెస్ పార్టీ నేతల కారణమని అంటున్నారు. ఈ విషయంలో పోలీసు అధికారులు చొరవ తీసుకుని బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ ఉంటే ముత్తారం మాజీ జడ్పీసీ గారు దుబ్బ ఇసుకలో ఏరుకుంటానని చెప్పి ఇంతకుముందు నా పైన దాడికి కూరగొట్టిండు. నా వర్కులు గుంజుకున్నాడు. నేను చేసిన వర్కులకు కూడా ఇప్పటికి కూడా 3 సంవత్సరాల నుంచి బిల్లులు రాకుండా అడ్డగించాడు. నిన్న రాత్రి నేనైతే ఏదైతే దుబ్బం మీద మన సోమవారం రోజు కంప్లైంట్ ఇచ్చిండో 20 కోట్ల అవినీతి జరుగుతుందని, రైస్ మిల్లల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని ఇచ్చిండో రాత్రి నా పైన దాడి చేసి రాత్రి 10 గంటల ప్రాంతంలో 8 మంది కార్లోనూ బైకుల మీద ఇక్కడ ఇండ్ల కత్తులతో పోడిసి రాడుతో పోడిసి నువ్వు శ్రీధర్ బాబుకు అనుకూలంగా చెప్తాను పుట్టమది నేను కాపాడతారా అంటూ నా పైన దాడి చేసి నేను చనిపోయిన నాడు వారిస్ పేరు గతంలో నా వర్కులు గుంజుకున్నాడు. మిగతా విషయంలో నా వెంబడి ఉన్న 70 ఏళ్ళ అనుచరుల మీద ఎస్సీ ఎస్టీ పెట్టుడు, అతని మీదనే కొట్టుడు, అతని మీదనే
109 పెట్టడం, అల్ల నన్ను యాడ్ చేయమని చెప్పడం, మంత్రి సిఏ రాజును ఏసీపీ రమేష్ గారు ఇబ్బంది గురి చేయడం, స్వయాన ముత్తారం ఎస్ఐ రమేష్ గారే నాకు చెప్పిండు, దైవ సాక్షిగా ఆయన చెప్పిండు యాడ్ చేయమని చెప్పడం. గతంలో సార్ 9 గంటలకు నేను సుండేటి మాట్లాడతాను, రాత్రి వచ్చి తాగి నన్ను సంపుదాన్ని బెరియడం, నేను అరెస్ట్ చేస్తా అని చెప్పడం, మళ్ళీ తర్వాత లాబింగ్ చేయడం, ఒక అరాచక పాలన ఏర్పడుతుంది. మంత్రి నియోజకవర్గంలో దాడులు చేయడం, కొట్టడం, వర్కులు గుంజుకోవడం, ఇవన్నీ ఒక భయానక వాతావరణం సృష్టిస్తారు. ఒక 8 మంది వచ్చి కత్తులతో ఓడవడం, చనిపోయినా అని చెప్పి నన్ను శవాన్ని ఆడ వారేసిపోతే మంత్రిని ఎస్ఐ గారు తీసుకొని వచ్చారు. అతని చెద్దరు కూడా మొత్తం తడిసిపోయింది. ఒక అరాచక వాతావరణం సృష్టిస్తారు. దీని మీద మీరు చర్య తీసుకోవాలి. ఒకవేళ నేను చనిపోయినా వీళ్ళే బాధ్యతలు. సదానందం వీళ్ళు ఇంతకుముందు నా ఇంట్లో కరెంటు 4 మీటర్లు ఉంటే కూడా హనుమదాసును ఏఈని తుపాకీతో పేరించింది ఇదే జడ్పీ సదానందం. ఇట్లా అరాచకం సృష్టిస్తారు. నాకు ఏం జరిగినా వీళ్ళే బాధ్యులు. ఒకవేళ నేను బతుకున్న తర్వాత కూడా నేను ఆత్మహత్య చేసుకున్నా వీళ్ళే బాధ్యత వహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గోదావరి కని RG1 కమ్యూనిటీ హాల్లో రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్. కరీంనగర్ సన్ రైజ్ హాస్పిటల్స్ గుండా సంబంధిత డాక్టర్ కిరణ్ సహకారంతో రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేసిన నిర్వాహకులు ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సింగరేణి GM లలిత్ కుమార్, IMA ప్రెసిడెంట్ డాక్టర్ క్యాసా శ్రీనివాస్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మల్లికార్జున్, లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలను పారిశ్రామిక ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని GM లలిత్ కుమార్ అన్నారు. అందరికీ నమస్తే. ఈరోజు గోదావరి ఖన్లో కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ గోదావరి లయన్స్ క్లబ్ రామగుండం వారి యొక్క ఆధ్వర్యంలో డాక్టర్ కిరణ్ గారు సన్ రైజ్ హాస్పిటల్స్ కరీంనగర్ వారి యొక్క సహకారంతో ఉచిత హార్ట్ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి లయన్స్ క్లబ్ ఆర్గనైజర్స్ని అభినందిస్తున్నాను. డాక్టర్ కిరణ్ గారిని, మిగిలిన డాక్టర్లు ఎవరైతే పాల్పంచుకున్నారో వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీన్ని ఉపయోగించుకొని ఆరోగ్యకరమైన జీవితం నడపడంలో పేదవారికి ఇది ముఖ్యంగా సహాయపడగలని ఆశిస్తున్నాను. దీన్ని ఉపయోగించుకోవాల్సింది అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో ఉచిత మెగా కార్డియాక్ క్యాంపు డాక్టర్ కిరణ్ గారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది సన్ రైజ్ హాస్పిటల్స్ కరీంనగర్ వారితో. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన RG1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ గారికి, అదేవిధంగా ఈ మెడికల్ క్యాంప్ కోసం సహకరిస్తున్నటువంటి కిరణ్ గారికి, వారి బృందంకు అందరికీ కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ క్యాంప్ను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా. యాక్చువల్గా ప్రజెంట్ డేస్లో మెయిన్గా ప్రాబ్లం వచ్చేది హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి బికాస్ ఆఫ్ అవర్ హ్యాబిచువల్ థింకింగ్ తోటి, అంటే హ్యాపీ లైఫ్, బిజీ లైఫ్, తర్వాత ఇవన్నిటితోటి అందరికీ తెలిసిందే. ఈ మధ్య ఇవాళ చూస్తే కనుక పొద్దున 62 years ఉన్న మాగంటి గారు కూడా చనిపోయారు హార్ట్ అటాక్ తోటి. అంటే ఇవన్నిటికంటే చెప్పేది ఏంటంటే అందరూ జాగ్రత్త తీసుకోవాలి. మెయిన్గా మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేది ఏంటంటే టెన్షన్స్, ఒబేసిటీ, ఇవన్నిటికీ. ఇలాంటి ప్రైమరీ చెకప్ చేయించుకుంటుంటే ఎవ్రీ 40 years తర్వాత ఎవ్రీ 1 year హార్ట్ చెకప్ కంప్లీట్ చెకప్ చేయించుకుంటే కనుక లాంగ్ లైఫ్ ఉంటుంది. లాంగ్ లైఫ్ అనే కాదు, మనకి ఏంటంటే కంఫర్టబుల్ లైఫ్ కావాలి. లాంగ్ లైఫ్ 100 సంవత్సరాలు బతకాలని ఎవరు కోరుకోరు. కానీ ఉన్నంతకాలము మనం మంచిగా, అంటే మన పని మనం చేసుకున్నట్టు ఉండాలనుకుంటే కనుక, ట్రిపుల్డ్ కాకుండా ఉండాలనుకుంటే కనుక రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటూ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడమే ఈరోజు గొప్పతనం. మనం ఎంతో కష్టపడి మన 60 సంవత్సరాల వరకు కూడా మనం ఎక్కువ కష్టపడుతూనే ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డా కానీ దాని యొక్క ఫలితం అనేది 60 నుంచి 70-75 రోజుల లోపలనే మనకి సార్థకత వస్తుంది. ఆ టైంలో మనం ట్రిపుల్డ్ అయ్యి హార్ట్ ప్రాబ్లమ్ తోటి ఎక్కువ పోలేక ఏం చేయలేక ఇబ్బంది పడతాం. మన బాధ్యతలు దాదాపు మన బాధ్యతలు 60 సంవత్సరాల లోపల తీర్చాయి. 60 సంవత్సరాల తర్వాత మనం ట్రిపుల్డ్ అయితే ఇంకొకరికి బాధగా ఉంటుంది. ఇంకా దయచేసి అందరూ కూడా దీనికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వకుంటూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ. చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరి కని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున్, విజయ్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన కాకా కుటుంబం నుండి వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావటం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. వివేక్ వెంకటస్వామి సేవలను గుర్తించి మంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు మల్లికార్జున్ ధన్యవాదాలు తెలిపారు.
గతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంపీగా ఉన్న సమయంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన గొప్ప నాయకులు వివేక్ అని కొనియాడారు. అలాంటి వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావటం పట్ల పారిశ్రామిక ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈరోజు ఏదో శుభప్రదమైన రోజు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి సంబంధించిన వెంకటస్వామి గారి తనయుడు, మాజీ ఎంపీ, అదేవిధంగా ఈరోజు చెన్నూరు శాసనసభ్యులైనటువంటి శ్రీ వివేక్ వెంకటస్వామి గారికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించిన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, అదేవిధంగా సోనియా గాంధీ గారికి, అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా ఈయన మంత్రి కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వివేక్ గారు చేసిన కృషిని ఈ ప్రాంత ప్రజలు ఎన్నడూ మర్చిపోరు. ఎందుకోసం అంటే ఆయన గతంలో కూడా కేంద్ర మంత్రి పదవిని త్యజించి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి గారు. అంతేకాకుండా ఏనాడు కూడా ఎటువంటి అవినీతి మచ్చ లేని నిఖార్సైన నాయకుడు వివేక్ గారు. వివేక్ గారి గురించి ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం అని చెప్పి ఆయన పడిన తపన మరింత ఈ ప్రాంత అభివృద్ధికి, ప్రత్యేకించి పెద్దపల్లి పార్లమెంటు లో అభివృద్ధి కార్యక్రమాలకు, పేద ప్రజల బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి గారికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ పక్షాన, ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. వివేక్ గారికి మంత్రి పదవి ఈనాడు కాదు, ఎప్పుడో రావాల్సింది. కానీ ఆలస్యంగా అయినా ఈరోజు ఆయన మంత్రి పదవి చేపట్టడం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయం అని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. గోదావరి కని మెయిన్ చౌరస్తాలో ఉదయం 6 గంటలకి ఆయుర్వేద డాక్టర్ పరశురాములు వారసుడు కుమార్ చేపల మందును వేస్తూ మృగశిర కార్తీ రోజున చేపల మందు వేసుకోవడం మూలంగా కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కుమార్ మాట్లాడుతూ గత 45 సంవత్సరాలుగా గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో మృగశిర కార్తీ రోజున చేపల మందును వేయడం జరుగుతుందని, సర్వరోగ నివారణకు ఉపయోగపడే చేప మందును 101 వనమూలికలతో తయారు చేయడం జరిగిందని, చేపల మందు వేసుకోవడం మూలంగా దీర్ఘకాలికంగా ఉన్న దుమ్ము, ఉబ్బసం, దగ్గు, కీళ్ల నొప్పులు, గ్యాస్ ట్రబుల్, జీర్ణ సంబంధిత సమస్యలు పోతాయని తెలిపారు. సంవత్సరానికి ఒకరోజు మృగశిర కార్తీ రోజున మాత్రమే చేప మందు వేయటం జరుగుతుందని వెల్లడించారు. ఆధ్వర్యంలో చేప మందు మన గోదావరి కని చౌరస్తాలో వేయబడుతుంది. కాబట్టి ప్రతి 40 సంవత్సరాల నుండి మేము కంటిన్యూ చేస్తున్నాము. ఎప్పటికీ కంటిన్యూగా వేయాలి. ఈ చేప మందు వల్ల జరిగే ప్రయోగాలు దగ్గు, దమ్ము, ఆయాసం, ఉబ్బసం, జ్వరము, కీళ్ళ నొప్పులు, వాతం, జీర్ణశక్తి అన్నిటికీ సర్వరోగాలకు నివారణగా జరుగుతుంది. 101 మూలికలతో తయారు చేసిన మందు ఇది. ఈ చేప మందు వేసుకుంటే మన సర్వరోగాలు మాయమైపోతాయని నమ్మకం మీద, దేవుని మీద నమ్మకం మీద వేసుకొని చాలామంది మా దగ్గరికి వచ్చి చేప మందు ఉపయోగించుకుంటారని డాక్టర్ పరశురాములు గారు ఈ మందు గత 40 సంవత్సరాలు. మృగశిర కార్తీ రోజున చేపల కూర తినాలన్న ఆనవాయితీ తరతరాలుగా వస్తున్న నేపథ్యంలో ఆదివారం మృగశిర కార్తీ ప్రవేశంతో ప్రజలు చేపల కోసం మార్కెట్ కు తరలి వెళ్లారు. దీంతో చేపల మార్కెట్ వద్ద ప్రజలు భారీగా గుమికూడి చేపలను కొనుగోలు చేశారు. మృగశిర కార్తీ కావడంతో ప్రజలు ఎక్కువ శాతం చేపలను కొనుగోలు చేయడానికి రావడంతో చేపల వ్యాపారాలు కూడా మొన్నటి వరకు 160 రూపాయల వరకు అమ్మిన రవ్వులు చేపలను 200 రూపాయల రేట్లను పెంచారు. చేపల వ్యాపారాల కొనుగోలుదారుల కోసం రవ్వులు, జల్లలు, కొరమట్టలు, బెమ్మలు, ఎంగ్లికాలు మొదలైన రకాల చేపలను మార్కెట్లో అమ్మకానికి ఉంచారు. మృగశిర కార్తీ రోజున చేపలను తినడం మూలంగా శరీరంలో మార్పులు జరుగుతాయని, ఉబ్బసం, ఆస్తమా నుండి కొంత ఉపశమనం పొందవచ్చని మనం వెనకటి తరం చెబుతున్న మాటలు ఇప్పుడు వాటిని మనం పాటిస్తూ వస్తున్నాం. మృగశిర కార్తీ రోజున గిరాకీలు కూడా బాగానే ఉన్నాయని, ఆదివారం కావడంతో గిరాకీ బాగుందని చేపల వ్యాపారులు తెలిపారు. చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారికి తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో చోటు తగ్గటం చాలా హర్షించదగ్గ విషయమని కాంగ్రెస్ పార్టీ అలనాడు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఆస్తులతో కాంగ్రెస్ పార్టీ తన భుజస్కంధాలపై వేసుకుని గడ్డం వెంకటస్వామి వారి అడుగు జాడల్లో వారి తనయుడు వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ తన భుజస్కంధాల మీద వేసుకుని నిరంతరం పార్టీ కోసం, ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలు కష్టపడి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కష్టపడే వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి వివేక్ వెంకటస్వామి. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ
పార్టీలు అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరుగుతుందని ఈ రోజు రాష్ట్ర కేబినెట్ లో వివేక్ వెంకటస్వామికి చోటు దక్కడంతో కాంగ్రెస్ పార్టీ అన్ని సామాజిక వర్గాలను బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అనుమాస శ్రీనివాస్ ఎస్సీ రైల్వే మెంబర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఈసాల తక్కలపల్లి గ్రామంలో గల పెద్దమ్మ తల్లి ఆలయంలో దొంగలు పడ్డారు. శనివారం అర్ధరాత్రి సమయంలో గ్రామస్తులంతా నిద్రిస్తుండగా గుర్తు తెలియని దుండగులు పెద్దమ్మ ఆలయంలో చొరబడి గర్భగుడి తలుపులు తీసి దేవత విగ్రహానికి ఉన్న ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం గ్రామస్తులు ఆలయంకు వచ్చి చూసేసరికి దొంగతనం జరిగి ఉండటంతో నిశ్చేష్టులయ్యారు. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో రెవెన్యూ మేళా జరిగింది. తమ నివాసం వాణిజ్య కేటగిరీలోకి చేర్చినందున పన్ను ఎక్కువగా వస్తుందని, కొందరు ఆస్తి పన్నుకు సంబంధించి కొలతలు సవరించి పన్ను తగ్గించాలని, పేర్లలో అక్షర దోషాలు సరిచేయాలని మరికొందరు ఈ మేళాలో దరఖాస్తులు సమర్పించారు. ఈ మేళాలో స్వీకరించిన దరఖాస్తులను అదనపు కలెక్టర్, కమిషనర్ అరుణశ్రీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేస్తామని నగరపాలక సంస్థ రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకర్రావు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ అకౌంటెంట్లు రాజకుమార్, రవితేజ, వార్డు అధికారులు, అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఈరోజు గవర్నమెంట్ నిర్ణయించిన 100 రోజుల ప్రణాళిక ప్రోగ్రాం ద్వారా మన రామగుండం కమిషనర్, అడిషనల్ కలెక్టర్ గారు మరియు ఎఫ్ఎస్సి కమిషనర్ గారి ఆదేశాల అనుసారంగా రామగుండం కార్పొరేషన్లో రెవెన్యూ మేళా నిర్వహించడం జరుగుతుంది. రెవెన్యూ మేళాలో ప్రజలకు ఎలాంటి ప్రాపర్టీకి సంబంధించిన విషయాలు, ప్రాపర్టీ ట్యాక్స్ల ఇంటి పన్ను ఎక్కువ వచ్చినా, దానిలో ఏదైనా షాప్ ఉండి షాప్ లేక వచ్చిన స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా ఈరోజు దరఖాస్తులు తీసుకొని వాటిని మళ్ళీ మేడం దగ్గర ఉంచి వాటిని పరిష్కరించడం కోసము గవర్నమెంట్ నిర్ణయించిన ప్రకారంగా చేయడం జరుగుతుంది. కనుక అందరూ ఎవరైనా కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఈరోజు 5 గంటల వరకు తప్పనిసరిగా ఈ మేళలో మీరు అప్లికేషన్ దరఖాస్తు చేసుకుంటే దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. గోదావరి కని ప్రెస్ క్లబ్ లో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ పెద్దపల్లి జిల్లా మహాసభ జరిగింది. మహాసభ ప్రారంభం కంటే ముందు పోచమ్మ గుడి వద్ద నుంచి ప్రెస్ క్లబ్ వరకు కార్మిక ప్రదర్శన కొనసాగింది. అనంతరం టీయూసీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు తోకల రమేష్ మహాసభ జెండాను ఆవిష్కరించారు. ఈ మహాసభలో ముఖ్య వక్తలుగా పాల్గొన్న టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం పాల్గొని మాట్లాడుతూ దేశంలో 43 కోట్ల మంది కార్మిక వర్గాన్ని కట్టుబాటులుగా చేసేందుకు మోదీ ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు కొనసాగిస్తుంది. అందులో భాగంగానే కార్మిక చట్టాలను మార్చింది. పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులపై సైతం దాడిని కొనసాగిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ పేదరికం, నిరుద్యోగాన్ని, ఆకలి చావులను మోదీ ప్రభుత్వం పెంచుతుంది. రాజ్యాంగ సంస్థలను సైతం కుటిల బుద్ధితో నిర్వీర్యం చేస్తున్న వాస్తవాలను కార్మిక వర్గం అర్థం చేసుకోవాలి. కార్మిక రాజ్యం కోసం కార్మికులంతా పోరాడాలి. కార్మికోద్యమాలను మరింతగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ మహాసభలో ఇంకా టీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యులు తోకల రమేష్, సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత జిల్లా సహాయ కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణ రెడ్డి, మంచిర్యాల జిల్లా పార్టీ కార్యదర్శి జాడి దేవరాజ్, గుమ్మడి వెంకన్న, పెండ్యాల రమేష్, గొల్లపల్లి చంద్రయ్య, ఆడేపు శంకర్, గూడూరు వైకుంఠం, మార్తరాములు, పుల్లూరి నాగభూషణం, తుల్లా శంకర్, కలపల రాయమల్లు, ఋషిపాక దేవయ్య, మాట్ల సమ్మయ్య, పులిపాక రాజేందర్, జి నరేష్, కోడిపుంజుల లక్ష్మి, మాటేటి పోషం, చిలక రాజు, తీగుట్ల రాములు, పెండ్యాల ఓదెలతో పాటు 200 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. గోదావరి కనిలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ ప్రథమ మహాసభ జరుగుతూ ఉంది. ఈ మహాసభ కార్మిక వర్గానికి సంబంధించినటువంటి సమస్యలను చర్చించబోతున్నది. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాల్ని నిర్మించడం కోసం తగిన కర్తవ్యాలను రూపొందించుకుంటున్నది. మరి ఇవాళ దేశంలో పరిస్థితి కనుక చూసినట్లయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 11 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా మూసివేయడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అప్పనంగా అమ్మివేయడం జరుగుతూ ఉంది. కోట్లాది మంది కార్మికులను రోడ్డు పాలు చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. మరోవైపు ఇవాళ మోడీ సర్కారుకు పూర్తిగా ఇవాళ అనుకూలంగా మారినటువంటి కార్పొరేట్లు, ఆదాని, అంబానీలకి వాళ్ళకి మొత్తం దేశ సంపద అంతా కట్టబెడుతున్నాడు మోడీ. మరి ఇవాళ ప్రధానమంత్రిగా ప్రజల సంక్షేమాన్ని మరిచి, ఇవాళ ప్రజల కార్మికుల సంక్షేమాన్ని మరిచి
ఇవల్ల ఆదాని అంబానీలకు పెద్దపీట వేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. మరి వల్ల కార్మిక వర్గం ఇవాళ సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉపాధి లేక, రెగ్యులరైజ్ చేయలేక ఇవాళ కనీస వేతనాల జీవనం కూడా అమలు చేయలేనటువంటి దుర్భర పరిస్థితిలో ఇవాళ దేశం ఉంది. మరోవైపు దేశం బాగా ముందుకు పోతున్నది, దేశం వెలిగిపోతున్నది, జపాన్ కంటే ముందు వరుసలో ఉన్నది అని చెప్తున్నటువంటి ఈ పరిస్థితిలో మరి వాళ్ళ ఇక్కడ ఆకలి దారిద్ర్యము ఎందుకున్నది? ఈ ఆకలి దారిద్ర్యము పోషక విలువ లేనటువంటి ఇవాళ పేదలు ఇవాళ కటిక దారిద్ర్యంలోకి ఎందుకు రోజు రోజుకు నెట్టివేయబడుతున్నారో ఏ ప్రభుత్వాలకు తెలియట్లేదు. మరి ఇవాళ ఒకటే అడుగుతున్నాం సూటిగా, ఇవాళ మొత్తం రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి. మరి ఇవాళ స్కీమ్ వర్కర్లను కూడా ఈ ప్రభుత్వాలు కనీసం ఉద్యోగులకు గుర్తించలేనటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇవాళ చాలని వేతనాలు ఇస్తున్నది. అందుకే అన్ని రంగాలకు సంబంధించినటువంటి కార్మిక లోకం ఇవాళ వారి సమస్యల సాధన కోసం ఇవాళ టీవీసై పోరాడుతూ ఉన్నది. అదే విధంగా ఇవాళ మొత్తం దేశంలో ఇవాళ ఆపరేషన్ కగారు పేరిట ఇవాళ మోడీ సర్కార్ ఇవాళ నక్సలైట్ల పూచి చూపి ఇవాళ ఆదివాసుల్ని, మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివాసుల్ని హత్య చేసేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ శవాలను కూడా ఇవ్వలేనటువంటి దుర్మార్గ పరిస్థితి ఉంది. ఇవాళ కనీసం 5-6 రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 5-6 షెడ్యూల్ను కూడా అమలు చేయట్లేదు. వారి హక్కులను కాలరాస్తున్నటువంటి దుర్మార్గ పరిస్థితి ఉన్నది. అందుకే రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఇవాళ మోడీ సర్కారు విధానాలు కొనసాగిస్తున్నది. కాబట్టి ఇవాళ రాజ్యాంగ ఆదేశిక సూత్రాలను అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మోడీ సర్కారు యొక్క ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం, కార్మిక రాజ్య స్థాపన కోసం, భవిష్యత్తులో విప్లవ కార్మిక వర్గమని నిర్మించడం కోసం ప్రయత్నం జరపాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ దిశగా ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా ప్రథమ మహాసభ గోదావరి పట్టణంలో జరుపుకుంటున్నది. నేడు దేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వర్గంపై దాడి, అదేవిధంగా రాష్ట్రంలో 17 నెలలు అయినప్పటికీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 72 జీవోలను విడుదల చేయకుండా, గెజెట్ చేయకుండా తొక్కిపెట్టినటువంటి పరిస్థితి కూడా ఈ నేపథ్యంలోనే పెద్దపల్లి జిల్లా మహాసభ జరగబోతున్నది. ఈ మహాసభలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లు, కార్మిక వర్గంపై దాడిని చర్చించి భవిష్యత్తు పోరాట కర్తవ్యాలను ఈ మహాసభ రూపొందించుకోబోతున్నది. భవిష్యత్తులో కార్మిక వ్యవస్థ స్థాపనకై కార్మిక వర్గ పోరాటాలను నిర్మించాల్సినటువంటి అవసరం నేపథ్యంలోనే ఈ మహాసభ జరుపుకుంటూ ఉన్నది. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేకంగా ఉన్నటువంటి లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా రాష్ట్రంలో గెజెట్ చేయకుండా ఉన్నటువంటి 5 షెడ్యూల్లో ఉన్నటువంటి 72 జీవోలను వెంటనే తక్షణమే విడుదల చేసి కార్మిక వర్గానికి వేతనాలు పెంచే విధంగా, హక్కులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ టీసీఐ పెద్దపల్లి జిల్లా మహాసభ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నది. పాలకుర్తి మండలం తక్కలపల్లి గ్రామంలో శ్రీ వీరప్ప కమరాతి దేవతల కళ్యాణమోత్సవం ఘనంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో మొక్కులు. గ్రామంలో శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజుల వేడుకలు జరుపుకున్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు, ప్రముఖులు కులాలకు అతీతంగా పాల్గొని దేవుడి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో అందరూ ఆరోగ్యంగా, అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో, వృత్తి వ్యాపారంలో, పాడి పంటలలో సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడి మొక్కులు తీర్చుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న అతిపెద్ద రైతు మహోత్సవం సభలో వేల మంది రైతుల సమక్షంలో అగ్రి గ్రీన్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ పల్లె రాజు పటేల్ ను అత్యంత ఘనంగా సన్మానించిన తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, వ్యవసాయ శాఖ, మత్స్యశాఖ ఉన్నతాధికారులు మరియు హుస్నాబాద్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు మాట్లాడుతూ హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించిన పల్లె రాజు పటేల్ అగ్రి గ్రీన్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్రాండ్ పేరుతో నాటుకోడి పిల్లల ఉత్పత్తి కేంద్రం 9 ఏళ్ల క్రితం నెలకొల్పి దాదాపు 2800 మంది మహిళలు, రైతులు, యువకులకు లాభదాయకమైన నాటుకోళ్ల పెంపకం మరియు దాని నిర్వహణ, మార్కెటింగ్ తదితర అంశాల గురించి ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరిగిందని, తద్వారా వారి ఆర్థిక అభివృద్ధికి తన వంతుగా పల్లెరాజు పటేల్ తోడ్పాటును అందించారని కొనియాడారు. ఉన్నత విద్యను అభ్యసించిన నేటి తరం యువత పల్లెరాజు పటేల్ సాధిస్తున్న ఘన విజయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇతర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు మరియు వేల సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. కాబట్టి ఉపాధి హామీ పథకాన్ని రైతులకు చేదోడు వాదోడుగా చేయడానికి దయచేసి ప్రయత్నం చేయండి. అందరు ఉద్యోగులు కూడా దీన్ని ఒక పట్టుదలగా ప్రయత్నం చేయండి. వారికి నా పేరు డాక్టర్ సిఎస్ రాములు. నేను వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ అదేవిధంగా వేదిక ముందున్న నా తోటి రైతు సోదరులకు అందరికీ నమస్కారం. నా పేరు పల్లె రాజు పటేల్, అగ్రి గ్రీన్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓను. మేము గత 8 సంవత్సరాల క్రితం అగ్రి గ్రీన్ ఫార్మ్స్ అనే బ్రాండ్ పేరుతోనే నాటుకోళ్ల హ్యాచరీని ప్రారంభించడం జరిగింది. ఇంతకుముందు మాట్లాడిన డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి సార్ అప్పుడు చెప్పారు, ఏ రైతు కూడా తన కొడుకును రైతుగా మారడానికి ఇష్టపడడం లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అగ్రికల్చర్లో లాభం ఉండదు అని రైతులు నమ్ముతున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే రైతులందరూ కూడా ఒకటే ఒక పంటలు పండించడం కానీ ఒకే క్రాప్ పైన ఆధారపడి లేదా నీళ్ళు ఎక్కువ ఉండే పంటలు పండించడం, వరి కానీ పత్తి కానీ ఇట్లా పండించడం జరుగుతున్నది. సో అకాల వర్షాల వల్ల చాలామంది నష్టపోవడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితి వాళ్ళ కొడుకులకు రావద్దు అనే ఉద్దేశంతో ఎవరు కూడా ఫార్మింగ్ రంగంలో వాళ్ళ పిల్లలను రానివ్వడం లేదు. నేను పర్సనల్గా ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేయడం జరిగింది. దాని తర్వాత ఒక రైతు కొడుకుగా మనం కూడా వ్యవసాయ రంగంలో రావాలి, ఒక రైతుగా అందరికీ కూడా అంటే ఉన్నత విద్య చదువుకున్న రైతుగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి. మనం అగ్రికల్చర్లో కూడా లాభాలనే తీసుకోవచ్చు అని మనం నిరూపించాలనే ఉద్దేశంతో దాదాపు 9 సంవత్సరాల క్రితం అగ్రి గ్రీన్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక నాటుకోళ్ల స్టార్టప్ కంపెనీని ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా మేము దాదాపుగా ఇప్పటి వరకు ఒక 19 రాష్ట్రాలకు నాటుకోడి పిల్లలను సప్లై చేయడం జరుగుతున్నది. అదేవిధంగా దాదాపుగా 2800 మంది ఫార్మర్స్కు అంటే రైతులకు, యువకులకు, మహిళలకు, ఎస్ఎస్జి గ్రూపు మహిళలకు ఈ నాటుకోళ్ల రంగం పైన ఇట్లా ఉంటుంది, దాన్ని పెంచితే లాభాలు వస్తాయి,
దాంట్లో బ్రీడ్ ఎంపిక ఎలా ఉంటుంది, అదేవిధంగా దానికి దానా ఏం పెట్టాలి, ప్రతి ఒక్క అంశం పైన మేము శిక్షణ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అందరికీ నేను చెప్పేది ఒకటి ఏంటంటే, ఒక రైతు లాభం సాధించిండు, ఆర్థికంగా ఎదిగిండు అంటే ఖచ్చితంగా చదువుకున్న యువకులు కూడా ఈ అగ్రికల్చర్ కానీ అగ్రికల్చర్ అనుబంధ రంగాలకు కానీ రావడం జరుగుతుంది. అది నేను నిరూపించాలనుకున్నాను. సో అందులో భాగంగా ఈ నాటుకోళ్ల హ్యాచరీ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మేము ఒక వారానికి 25,000 నాటుకోళ్ల పిల్లలు ఉత్పత్తి చేయడం జరుగుతున్నది. సో దీంతో పాటు ప్రతి వారం కూడా రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతున్నది. మా ఫామ్లోనే ప్రతి ఒక్క రైతుకు కొత్తగా ఫామ్ ఎట్లా పెట్టాలి, అదేవిధంగా నాటుకోళ్లలో మీకు దాదాపు 3 రకాల లాభాలని తెచ్చుకోవచ్చు. అందులో ఫస్ట్ది, ఒక ఉన్నత విద్యను చదువుకున్న వ్యక్తి ఒక పరిశ్రమలాగా దీన్ని ఎంచుకోవచ్చు, పరిశ్రమలాగా ఎంచుకొని లాభాలు తెచ్చుకోవచ్చు. లేదు గృహిణులైన మహిళలు ఇంట్లో ఒక 20 కానీ 30 కానీ 100 దాకా కూడా నాటుకోళ్లను పెంచుకోవచ్చు. దాని ద్వారా ఆ మహిళ చిన్న మొత్తంలో ఆదాయం, అది ఏ విధంగా అంటే దాదాపు ఒక 50 కోళ్ళు పెంచుకున్నారనుకోండి, 50లో ఒక 40 దాకా పెట్టెలు ఉంటాయి. 40 పెట్టెలు రోజు కూడా ఒక 20 నుంచి 25 గుడ్లు ఇస్తాయి. మనం స్థానికంగా ఎక్కడ అమ్ముకున్నా కానీ ఒక కోడిగుడ్డుకు 10 రూపాయల చొప్పున పోతుంది. అంటే దాదాపుగా ఒక రోజుకు 300 రూపాయల ఆదాయం అనేది. ఎన్నికల ముందు మీ గెలుపు కోసం మా భుజాల మీద మిమ్మల్ని ఎత్తుకుని ఊరువాడ తిరిగిన మమ్మల్ని ఇప్పుడు మీరు ఎత్తుకోవాల్సిన సమయం వచ్చిందని కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన పదవులు దళిత సామాజిక వర్గానికి కట్టబెట్టాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆసంపల్లి శ్రీనివాస్ కోరారు. పాలకుర్తి మండలం ఈసాల తక్కలపల్లి గ్రామంలో ఆదివారం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఆయన నాటి నుంచి నేటి వరకు దళితులకు జరుగుతున్న అన్యాయంను ఆవేదన రూపంలో వివరించారు. ఈసారి రామగుండం ఎమ్మెల్యే నాయకత్వంలో దళిత సామాజిక వర్గంకు చెందిన కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. ప్రతిసారి ఎస్సీ సెల్ అంటూ ఏవో పదవులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని, అలా కాకుండా ఈసారి జనరల్ పదవులను దళితులకు కేటాయించి అంబేద్కర్ రచించిన రాజ్యాంగంకు మరింత గౌరవం తీసుకురావాలని కోరారు. దళితులుగానే ఉంటున్నారని, రామగుండం నియోజకవర్గంలో ఈసారి దళితులకు ముఖ్య పదవులు కట్టబెట్టాలని ఆయన కోరారు. మేము అధికారం కోసం పాట పడ్డాం. మేము ఎస్సీసీఎల్ అన్నా కూడా మాకు జనరల్ సీట్లు ఇవ్వాలి, ఒక పాట తయారు అని అడుగుతామని. ఈ రోజు బీసీసీఎల్ పెట్టిన వాళ్ళు బీసీసీఎల్ వేసి పడుతున్నాను. ఇది కాదు మాకు సెల్లులు అద్దాయి సార్, ఆ సెల్లులు మీరు పెట్టుకొని చేయాలి. కానీ మాకు జనరల్ బాడీలో ఏమి ఇస్తారనేది ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఈ రోజు ఎమ్మెల్యే గారిని కూడా అడుగుతా ఉన్నాను. అయ్యా మేమే పిల్లర్గా నిల్చొని నేను కాపాడినా మీకు తెలుసు, మీ చుట్టూ కవచంగా నిల్చొని ఉన్నాం. మీరు మా సామాజిక వర్గాలు ఈ రోజు ఎమ్మెల్యే గారికి కవచంగా నిల్చొని మిమ్మల్ని ఎత్తుకున్నాం. మేము మరి మమ్మల్ని ఎత్తుకొని ఈ రోజు కావాల్సినటువంటి ఏదైతే పార్టీ పదవులు ఉన్నాయో ఆ పదవులలో మాకు జనరల్ టికెట్, జనరల్ ఆర్గనైజేషన్ లో మాకు వైస్ ప్రెసిడెంట్ ఇవ్వండి, మాకు జనరల్ సెక్రటరీ ఇవ్వండి. ఎవరన్నా ఒకరు దళితులు మీరు చూడండి, ఎక్కడ జనరల్ సెక్రటరీ ఇచ్చిన చరిత్ర ఎక్కడ ఉన్నది చూడండి. ఏ పార్టీ ఉన్నది ఏమిస్తారు? ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ ఇస్తారు, ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షులు ఇస్తారు, బీసీసీఎల్ ప్రెసిడెంట్, ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్. అంటే ఆ చెల్లెలు ఎత్తారు, దానికి తాళం ఎత్తారు, తాళం చేయి ఎవరి చేయి జైల్లో పెట్టుకుంటే ఏమైనా ఒక పాట తయారు చేయని అడుగుతున్నారు. మా సమాజాన్ని ఎక్కువ ఉన్న ఊళ్ళే మాకు ఉప సర్పంచ్ ఉంటే ఎందుకు ఏమని అడుగుతున్నా, ఇది పాట తయారీ అని అడుగుతున్నా. విప్లవ రూపాలను మార్చుకోకపోతే సమకాలీన పరిస్థితుల్లో ఎన్నో విప్లవాలు ఈ రోజు అడుగంటిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి తెలివితోని, మెలకువతోని, ఆలోచనతోని అంబేద్కర్ ను మనం అన్వయించుకొని పోయినప్పుడే, ఒక రిప్రజెంటేషన్ ద్వారా ఒక తెలివి గల సమూహంగా మనం ముందుకు పోయినప్పుడే రాజ్యాధికారం కోసం అడుగులేయగలుగుతాం. రాజ్యాధికారం అడుగులేనంటే 2 కావాలి మనకు. మళ్ళీ చెప్తున్న ఒకటి ఆలోచన కావాలి, ఒకటి పైసలు కావాలి. పైసల కోసం నిదానంగా ఒక ఈ సమాజంలో దళిత వర్గాలు ఒకటి ప్రశ్నిస్తా ఉన్నాం. ఇన్ని రోజుల చరిత్రలో ఏ సమాజంలోనైనా మనం గొప్పవారిగా మంచి మనుషులు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గోదావరి కని ఆర్జీ1 కమ్యూనిటీ హాల్లో రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మల్లికార్జున ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్.
చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావటం పట్ల హర్షం వ్యక్తం. మృగశిర కార్తీ సందర్భంగా ఆదివారం ఆయుర్వేద డాక్టర్ పరశురాములు ఆధ్వర్యంలో చేపల మందు పంపిణీ. కార్మిక ఉద్యమాలను మరింతగా బలోపేతం చేద్దాం. యూసీఐ పెద్దపల్లి జిల్లా మహాసభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం పిలుపు. అగ్రిగ్రీన్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ పల్లి రాజు పటేల్ కు దక్కిన అరుదైన గౌరవం. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.